బిఫోర్ ఎంత పడుతుంది సేవింగ్స్ ఎంత డిస్ప్లే ఇది ఇప్పుడు ఏమిది శాంసంగ్ ఎల్ఈడి 28,000 పడుతుంది. ఇది వరకు ఎంత పడేది 28%, సో 33,000. అంటే దాంట్లో కూడా బ్రాండ్ డిస్కౌంట్ కూడా ఇచ్చింది. బ్రాండ్ కూడా ప్రైస్ అంటే ఆఫర్ ప్రైస్ సుమారు ఇది 5,000 అంటే మా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీని ప్రకారం ఎంత వీళ్ళకి తగ్గుతుంది అనేది తెలియాలి. ఇక్కడ మీకు మోస్ట్ ఈ షాప్లో ఎక్కువ సేల్స్ అయ్యేది ఏది ఏ ఐటమ్? అయితే ఎల్ఈడీస్ దసరా ఎల్ఈడీస్ బాగుంది. ఏ పర్టికులర్ ఎల్ఈడి కస్టమర్స్ ఏది ఉంటుంది మ్యాక్స్ సామ్సంగ్ ఎక్కువ సామ్సంగ్ అని ఎల్జీ కానీ సోనీ కానీ ఎక్కువ. సో ఈ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే ప్లీజ్ ఇంప్లిమెంట్ కమ్మ మీరు ఎన్షూర్ చేసుకోండి. ఇక్కడ నోడల్ వస్తే మీ సైడ్ నుంచి చూసుకోవాలి. అర్థమైంది కదా? ట్రైన్ టు టెల్ ఇస్ ప్రైస్ రిడక్షన్ has happened. It is due to GST రిఫార్మ్స్ అనేది ప్రజలకు తెలియదు. మన ప్రోడక్ట్ ఏదైనా ఒక బ్రాండెడ్ అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే తగ్గించిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది బెనిఫిషరీకి పాస్ ఆన్ చేస్తున్నారా లేదా అనేది ఒకటి. రెండోది వాళ్ళకి తెలుస్తుందా లేదా. మీరు ఈరోజు ఇది రెగ్యులర్గా పడుతుంది. ఇది ముందంత ఏమ్మా సోప్స్ ఏమ్మా ఇది వరకు ఇది ముందు ఇంతకుముందు కూడా మీ ఇదే వాడేవాళ్ళ వేరే ఇది ఎంత పడింది? గివింగ్ అవేర్నెస్. ఓకే ఇది మీ డిస్కౌంట్. మాకేంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీని 28% నుంచి 18, ఇప్పుడు 2 స్లాబ్సే కదా 5 and 18 తెలుసా? 5 and 18 ఓన్లీ 2 స్లాబ్స్. సో ఏదైతే జిఎస్టీ తగ్గించిందో దానివల్ల ప్రజలకి పీపుల్కి ఎంత రేటు తగ్గుతుందనేది మనం యూ షుడ్ ఇన్ఫార్మ్. మీరు షాప్లో ఇప్పుడు ఆవిడ వచ్చారు పెద్ద ఆవిడకి ఏ తగ్గింది దేని మీద జిఎస్టీ తగ్గిందో తెలియదు. ఇప్పుడు మీ ముందే చాక్లెట్ తీసుకున్నాం. ఇది ఓల్డ్ ప్రైస్ 95. మీరు ఇప్పుడు దీన్ని 18% నుంచి 5% అయ్యింది జిఎస్టీ చాక్లెట్. సో అదే క్యాడ్బరీ చాక్లెట్ తక్కువకు రావాలి 90 రూపాయలు. ఇప్పుడు 5% జిఎస్టీ. దానివల్ల సుమారు ఎంత తగ్గిందంటే 10-12 రూపాయలు తగ్గుతుంది. ఇది 83-82 రూపాయలకే వస్తుంది. ఒక్కొక్క దాని మీద ఒక దాని. ఓకే తినే వస్తువులన్నీ సుమారు అన్నీ 5%. అది మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? ఓకే అంటే ఇంతకుముందు ఎప్పుడు ఉంది ఇది 2 వేరే వేరే ప్రోడక్ట్స్ అనుకుంటా. యూ హ్యావ్ 2 డిఫరెంట్ కోడ్స్ కదా. Super saving, super GST. 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 Super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super saving, super GST. Super saving, super GST. Super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving, super GST. Super saving. మనం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బజార్ వీధిలో ఈ అవగాహన ర్యాలీ ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చాలామంది వినియోగదారులు అదేవిధంగా దుకాణదారులు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకొచ్చినటువంటి జిఎస్టి మార్పులు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్న విధంగా మనము నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం శ్రీకాళహస్తి బజార్ వీధిలో అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఏదైతే ఈ 4 వారాల్లో వారానికి ఒక థీమ్ కింద మనము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మొదటి వారంలో మనము ఏదైతే ఇంట్లో రోజువారీ సరుకులు కొనుక్కుంటామో దాంట్లో ఎంత తగ్గుతుంది ఏంటి అనేది కూడా మొదటి వారం మనం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాము. ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్సు, వాషింగ్ మెషిన్స్ వాటి మీద ఇదివరకు 28% నుండి 18% చేయడం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క వస్తువు మీద 3-4 వేలు పైచిలకు ధరలు తగ్గుతున్నాయి. అదేవిధంగా మనము స్టేషనరీకి షాప్కి వెళ్ళడం జరిగింది. స్టేషనరీలో అన్నీ కూడా ఇప్పుడు 12% నుంచి 0% జిఎస్టీకి తగ్గించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా షాప్ ఓనర్స్కి వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా చిన్నపాటి సమస్యలు ఏదైతే జిఎస్టీ తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిల్లింగ్ సిస్టంలో అది మార్పులు చేయకపోవడం వలన, పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్పి ఉండడం వలన ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ వెంటనే మనకి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడిషనల్ కమిషనర్ వాళ్ళ స్టాఫ్ అంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా ఏదైతే సంస్కరణలు చేశారో అవన్నీ కూడా దానివల్ల రోజువారీ నిత్యావసర ధరలు, వస్తువులు, స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ధరలు తగ్గినాయి. మెడికల్ ఇవన్నీ తగ్గిన వాటిని అనేది కూడా వినియోగదారులకి, కస్టమర్స్కి పాస్ ఆన్ చేసే విధంగా ఈ అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది, ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ కూడా వార్డు సచివాలయం సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి నెల రోజుల పాటు విస్తృతంగా ప్రతి ఒక్క గడపకు వెళ్ళి దేని మీద తగ్గింది, ఎలా తగ్గిన ధరలు ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రం కూడా పూర్తి చర్యలు తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం.